నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించినట్టు వెల్లడి. సోషల్ మీడియాను మంచి కోసం వాడుకుందామన్న సినీ తారలు ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి. ముఖ్యమంత్రిని కలిసిన రాష్ట్ర సీఎస్ డీజీపీ శుభాకాంక్షలు తెలిపిన ఉన్నతాధికారులు. నూతన సంవత్సరంలో ఆలయాలకు పోటెత్తిన భక్తులు. విశాఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయం ఎదుట ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి లోపలికి ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు సీఎంను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కాగా ముఖ్యమంత్రి ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్ లో ఉన్న భక్తులను పలకరించి వారితో కొద్దిసేపు సంభాషించారు. పలువురు భక్తులు సీఎంతో మాట్లాడి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాగా సీఎంతో పాటు ఈ పర్యటనలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, పలువురు అధికారులు ఉన్నారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గమ్మను ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ, భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను. వాళ్ళకంటే ముందు చేసుకున్నాను. వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తూ ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా నియమించబడిన కె విజయానంద్ ముఖ్యమంత్రిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సీఎస్ తో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో సరదాగా చేసే పనులు ఇతరులకు మనస్తాపం కలిగిస్తాయని టాలీవుడ్ నటుడు, మేజర్ హీరో అడవి శేషు, కార్తికేయ, ఫేమ్ నిఖిల్ సిద్ధార్థులు తమ వంతు బాధ్యతగా చెప్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులు పెట్టేటప్పుడు బాధ్యతగా ఉండాలని కోరుతున్నారు. ఏదో టైం పాస్ కోసమని అమ్మాయిల ఫోటోల కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, ఫేక్ న్యూస్లను షేర్ చేయడం వంటి అస్సలు చేయొద్దని కోరుతున్నారు. నమస్తే, నేను మీ అడవి శేష్. ఏమవుతుందిలే అని ఒక అమ్మాయి పోస్ట్ కింద మనం బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని చదివి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. ఏం కాదులే అని మనం ఫేక్ న్యూస్ ని షేర్ చేసినా అదే నిజం అని చాలా మంది జనం అనుకుంటారు. సో కాస్త ఆలోచిద్దాం, బాధ్యతగా ఉందాం. ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. పోస్ట్ నో ఈవిల్, చెడుని పోస్ట్ చేయొద్దు. నమస్తే అండి, నేను మీ నిఖిల్ని. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకుని మరీ కొంటాం. కానీ అయితే సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసేటప్పుడు అది నిజమా కాదా ఎందుకు చెక్ చేసుకో? ఎందుకంటే ఏమవుతుంది అని చిన్న క్యాజువల్ యాటిట్యూడ్. కానీ మీరు చాలా సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాన్ని స్పాయిల్ చేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకే మీరు ఒక న్యూస్ షేర్ చేసుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. సోషల్ మీడియాని 10 మందికి ఉపయోగపడేలా వాడతాం, ఇబ్బంది పెట్టేలా కాదు.
అలాగే సోషల్ మీడియాలో ఇష్టానుసారం పెట్టే పోస్టులు ఒక వ్యక్తినే కాక ఒక్కోసారి ఓ కుటుంబాన్ని కూడా చాలా బాధకు గురి చేస్తాయని నటుడు హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా అన్నారు. జరగనివి జరిగినట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల చాలా మందిని బాధ పెట్టిన వాళ్ళం అవుతామని చెప్పారు. సోషల్ మీడియాను కేవలం మంచి కోసం మాత్రమే వినియోగిద్దామని తేజ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఏం కాదులే అని మీరు ఆడపిల్లల ఫోటోల కింద వీడియోల కింద సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా, తప్పుడు ప్రచారాలు చేసినా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ నుంచి సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం యూజ్ చేద్దాం. ఎలాంటి బ్యాడ్ కామెంట్స్, తప్పుడు ప్రచారాలు చేసే విషయాలని మానుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర తీసుకున్న ఈ ఇనిషియేటివ్ లో నేను ఒక భాగం అవడం నాకు ఆనందంగా ఉంది. పోస్ట్ నో. నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా విశాఖ నగరంలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలకు వెళ్లారు. దీంతో విశాఖలోని ఆలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. విశాఖలోని సింహాచలం పుణ్యక్షేత్రం నూతన సంవత్సరం తొలి రోజు భక్తులతో రద్దీగా కనిపించింది. సంపత్ వినాయక దేవస్థానంలో అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు. వన్ టౌన్ బురుజుపేటలో గల శ్రీ కనక మహాలక్ష్మి పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ పెదవాల్తేర్ శ్రీ పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంవీపీ కాలనీ, ఎన్జీజీఓఎస్ కాలనీ, కంచరపాలెం, ఎన్ఏడి కొత్త రోడ్, గాజువాక, ఆరిలోవా, బీచ్ రోడ్ తదితర ప్రాంతాల్లో గల ఆలయాలు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి. ముందుగా వెంకటేశ్వర స్వామి వారి భక్తులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన విశాఖపట్నంలో సీతమ్మదారిలో వేంచేసి ఉన్న శ్రీ త్రిమూర్తిగా వెంకటేశ్వర స్వామి వారు, ఆ స్వామి భక్తుల కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తూ ఎల్లవేళ వాళ్ళతోనే ఉంటూ వారికి సర్వదా సతదా కాపాడుకుంటూ వస్తున్నటువంటి స్వామి మన త్రిమూర్తిగా వెంకటేశ్వర స్వామి. ఇవాళ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం రోజున భక్తులు 50 మంది కూడా వచ్చి విశేషంగా దర్శించుకుంటూ ఉన్నారు. వారందరికి కోరిన కోరికలు నెరవేరాలని సర్వదా సతదా స్వామి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశాయ. శుభం. త్రేతాయుగంలోని శ్రీరాముడు, ద్వాపరంలో కృష్ణుడుగాను, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగాను, ఆపద్బాంధవుడుగా, అనాథ రక్షకుడుగా, గోవిందుడిగా, మధుసూదనుడిగాను చాలా విరాజలుతున్న అడిగిన వరాలు ఇచ్చే దేవాది దేవుడు. అతన్ని నమ్మిన వారిని కాపాడే దేవుడు, దేవాది దేవుడు. పురాణ పురుషుడు, పుండరీకాక్షుడు, నందనందుడు, గోవిందుడు, శేషాద్రివాడు వాసుడు, గౌరాద్రివాసుడు. అతను కలియుగ దైవం, ప్రత్యక్ష పరమేశ్వరుడు. అతను నమ్మిన వారికి ఆపదల నుండి కాపాడే దేవుడు. శ్రీ మహాలక్ష్మి, ఓం మహాలక్ష్మి నమో నమః. విష్ణుప్రియాయిని నమో నమః. బలప్రదాయిని నమో నమః. విశ్వజలందిని నమో నమః. లక్ష్మీదేవిగా, సరస్వతి, లంకలో శాంకరీదేవిగా, ప్రద్యుమ్న శంకరాదేవి, కామాక్షి, కాంచీపురే, మైసూరి, చాముండేశ్వరి, అలంపూరే, జోగులాంబ, శ్రీశైలే, భ్రమరాంబిక, హరిక్షేత్రే, కామరూపిణి, ప్రయోగే, మాధవేశ్వరి, గాయ మాంగళ్యగలు, వారణాసి, విశాలాక్షి, అష్టదశ శక్తిపీఠంలో లక్ష్మిగా, సరస్వతిగా, పార్వతిగా, జగన్మాత, జగత్యరిణి, లోకమాత, సర్వేశ్వరి, నారాయణి నమోస్తుతే. మహామాయే, శ్రీచక్రే, స్వరపూజితే, శంఖిచక్రి, గదాహస్తే, నారాయణి నమోస్తుతే. నమోస్తుతే మహామాయ. లక్ష్మీదేవిగా, సరస్వతిగా, పార్వతిగాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థుతి లయకారకులు. బ్రహ్మ దేవుడు, విష్ణు పరమేశ్వరుడు ముగ్గురును కూడా సృష్టి స్థితి లయకారకులు. శివుడు సర్వాంతర్యామి. ఎక్కడ చూద్దామన్నా శివనామస్మరణం. శివుడు చాలా. ఓం నమ శివాయ. శంభో శంకర హరహర మహాదేవ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంధరాగాయ నమ శివాయ. శంభో హరహర మహాదేవ. కైలాసవశ కాశీపురాధీశ విశ్వనాథ. సౌరాష్ట్రే సోమేశ్వర. శ్రీశైలంలో మల్లన్న. డాకినీలో భీమశంకర. సేతుబందే రామేశ్వర. ఉజ్జయిని మహంకాళేశ్వర. ఓంకార అమరేశ్వర. ప్రజ్వల వైద్యనాథ. ద్వారకాలో నాగనాగేశ్వర. వారణాసి విశ్వేశ్వర విశ్వంబర. గౌతమి తటకే త్రియంబకేశ్వర. జ్యోతిర్లింగ నామస్మరణే పాపహరణే. శంభో శంకర హరహర మహాదేవ. శంభో శంకర హరహర మహాదేవ. నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రికి టీటీడీ క్యాలెండర్ ను, డైరీని, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రతి
తిష్టతి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. కొత్త సంవత్సరం వేళ విశాఖలో జనం బిర్యానీ కోసం ఎగబడ్డారు. ఎలాగైనా బిర్యానీ తిని తీరాల్సిందే అన్నంత పట్టుదలతో క్యూ లైన్ లో నిలబడి మరీ పార్సల్ కట్టించుకుంటూ పరితపించారు. ఆ రుచి నోటికి చేరకపోతే ఏదో కోల్పోతామనే రీతిలో కనిపించారు. న్యూ ఇయర్ డే పుణ్యమా అని విశాఖలో బిర్యానీ పాయింట్ల వద్ద ఒక జాతర నడిచింది. ఈ సందర్భంగా బిర్యానీ అంటే తమకు ఎందుకు ఇష్టమో ఇతగాడు ఎలా సమర్థించుకుంటున్నాడో చూడండి. మనకి ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నా, ఎన్ని వంటకాలు ఉన్నా బిర్యానీ కంటూ ప్రత్యేక స్థానం ఉన్నది సార్. ఎందుకంటే అందులో వాడే మసాలాలు కానీ, అందులో వాడేటువంటి ఎసెన్స్ కానీ, చాలా టేస్ట్కి వాడేటటువంటి మసాలా దినుసులు హిమాలయ పర్వతాల నుంచి తదితర ఏజెన్సీ ఏరియాల నుంచి కలెక్ట్ చేసి అందులో మిక్స్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే ఒక్కొక్క బిర్యానీకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ తగ్గట్టుగా బిర్యానీలు అందరూ ఇష్టపడతారు కనుక ఇంత క్లౌడ్, అందులోనే ఇంత చౌకైన ధరకి ఏరియాలో బిర్యానీ దొరకడానికి జనాలందరూ ఎగబడడానికి కారణం. అంతే సార్. బిర్యానీ తప్ప ఇంకేం తినలేదు. బిర్యానీ అంటే అన్నీ తింటారు సార్. మానవ జీవితం అన్ని ఆహార పదార్థాలకి అధికారికమైనది అనేసి అందరూ చెప్తారు. అలాగే బిర్యానీకి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక హోటల్కి వెళ్ళి భోజనం కొన్నారు అనుకోండి, ఆ అన్నంలో తినడానికి రకరకాల చారు, సాంబార్ అన్ని కలుపు కొట్టుకోవాలి. అది బిర్యానీ అయితే ఒకటి కలుపుకొని తినేది అయిపోద్ది. టేస్ట్ బాగుంది. బిర్యానీ తినకపోతే అవదా? అవ్వదు. చెప్పండి. हिंदी मारता सर, బిర్యానీ తినకపోతే అవదేమన్నా? ज़्यादा टाइम लो तो हिंदी बात करते, ज़्यादा टाइम के बाद में आएगा सर, क्या भी नहीं सर, उन्हें बिरयानी मिलेगा सर. రామచంద్రపురంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఇంట్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని రమేష్ కు నియోజకవర్గంలో పార్టీ నాయకులు, జన సైనికులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పాటంశెట్టి సూర్యచంద్ర స్వగ్రామమైన బురుగుపూడికి ఆయన అభిమానులు చేరుకొని పుష్పగుచ్చాలు, పుస్తకాలు, పెన్నులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఒకసారి అలా చూడు, మన వాళ్ళు వెనక్కి తాగమని ఒకసారి కొంచెం. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్యోతుల చంటిబాబు క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. నియోజకవర్గంలోని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంటిబాబు కార్యాలయానికి చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని పార్టీ నాయకులతో కలిసి చంటిబాబు కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలోను, రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద టీడీపీ కార్యవర్గ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళిలకు కూటమి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి నూతన సంవత్సరం కావడంతో నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆసక్తి చూపించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.